అష్టవక్ర మహాగీత 5వ భాగం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు ఏమిటంటే అష్టావక్ర మహాగీత యొక్క ఆవిర్భావం, అష్టావక్రుడి యొక్క పుట్టుక, జనకుడికి అష్టావక్రుడికి మధ్య జరిగిన కాన్వర్జేషన్, జనకుడిని అష్టావక్రుడు శిష్యుడిగా స్వీకరించడం, ఆ తర్వాత జనకుడు అడిగిన మొదటి అత్యున్నతమైన ప్రశ్న, ముక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవి ఎట్లా వస్తాయని. దానికి అష్టావక్రుడు ఇచ్చిన సమాధానం, ఇవేమంత పెద్ద విషయాలు, ఏవి నిన్ను బాధిస్తున్నాయో అవి వదిలేయి. అవి ఎట్లా వదిలేయాలని కొంత చెప్తూ దేహాభిమానం, కులం, మతం ఇట్లాంటి వాటిని వదిలేయి అని చెప్పాడు. సో నిన్న కాన్వర్జేషన్లో ఒక అంశం దగ్గర నా చర్చ ఆపాను. అది మనందరికీ, ప్రత్యేకించి భారతీయులకు మాత్రమే సంబంధించిన పదం దర్శనం. తత్వశాస్త్రాన్ని దర్శన శాస్త్రం అని కూడా పిలుస్తారు. సో దర్శనం అనే పదం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోకపోతే అష్టావక్ర మహాగీతలో అష్టావక్రుడు చెప్తున్న చాలా కాంటెక్స్ట్లు మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం ఉంది. నేనే ఒక ప్రశ్న అడిగాను. దేన్ని చూస్తాం? టీవీని చూస్తాం, ఒక తోటని చూస్తాం, కానీ కొన్నిసార్లు అరుదుగా ఈ పదాన్ని వాడతాం, దైవ దర్శనం అయింది. లేకపోతే మా గురువుగారి దర్శనం చేసుకుని వచ్చాను, కాస్త మీ దర్శనం ఇస్తారా? సో దేని దర్శనం అంటున్నాం, దేన్ని చూస్తున్నాం? సో ద్రష్ట, దృష్టి, ఈ రెండిటి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే ఒక బ్రిడ్జ్ దర్శనం. సో టీవీని చూసినప్పుడు టీవీ నిన్ను చూడదు, అది వన్ డైరెక్షనల్. నువ్వు మాత్రమే చూస్తున్నావు. నువ్వు తోటను చూసినప్పుడు నువ్వు తోటను చూస్తున్నావు, తోట నిన్ను చూడడం లేదుగా. కానీ మనం భగవంతుని దర్శనం చేసుకుంటున్నాం అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే, ఎలాగైతే నువ్వు భగవంతుని చూస్తున్నావో అదే సమయంలో భగవంతుడు కూడా నేను చూస్తున్నాడని. సో దర్శనం చాలా అర్థవంతమైన పదం. అందుకే జీవితాన్ని చూడడం అందరు దర్శించడం అని అంటారు. చూస్తున్నప్పుడు నీలో గమనిక ఉండొచ్చు, చూస్తున్నప్పుడు నీ మానసిక స్థితిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. దర్శనం అనే ఒక ఫినామినాలో ఒక స్థిర చిత్తం, సాక్షిభూతం, ఒక స్పష్టత, ఒక స్వచ్ఛత, ఒక నిశ్చలత, వీటన్నిటి కలయిక దర్శనం. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మనోవికారాలతో వెళ్తావా? దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తావో గురువు దగ్గరికి అట్లా వెళ్తావు. ఇక్కడ అష్టావక్రుడికి జనకుడికి మధ్యన దర్శనం ఎస్టాబ్లిష్ అయింది. సో దర్శనం చాలా అర్థవంతమైన పదం. ఈరోజు అష్టావక్ర మహాగీతలో 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు అష్టావక్రుడు అసలు ఏం చెప్తున్నాడు, ఎటువైపు జనకుడిని తీసుకెళ్తున్నాడు, ఈ విషయాల గురించి కాస్త సరదాగా చర్చిద్దాం. ఈ భూమి మీద మీరు ఒక్కరే ఉన్నట్టు అనుభూతి చెందుతూ వినండి. చెప్పే నేను ముఖ్యం కాదు, వినే నేను ముఖ్యం కాదు. అర్థం చేసుకోవాల్సిన విషయం ముఖ్యం. సో అష్టావక్రుడు జనకుడితో ఇట్లా అంటున్నాడు, అహం కథైత్యహమానా మహాకృష్ణాహి దంశితాః నాహం కర్తేతి విశ్వాసం అమృతం పీత్వా సుఖీ భవ. అష్టావక్ర మహాగీత మొత్తం సుఖీ భవ, సుఖించరా, హాయిగా ఉండు, హాయిగా తిరుగు, హాయిగా జీవించు. సంపూర్ణ సుఖాన్ని అనుభవించడానికి నువ్వు జన్మ తీసుకున్నావు. అది సాక్షిగా ఉన్నప్పుడే అది ఆవిర్భవిస్తుంది. అంతవరకు
నువ్వు రకరకాల చట్రాల్లో ఇరుక్కుపడి ఇబ్బంది పడవలసిందే. సో అష్టావక్రుడు చాలా తేలికైన మాటల్లో ఈ విషయం చెప్తున్నాడు. ఇంతకుముందు 3-4 శ్లోకాల్లో బంధాల గురించి చెప్పాడు. నువ్వు దేన్ని పట్టుకోకపోతే ముక్తి అంతే. నావి అనుకున్న రకరకాల వస్తువులు, మనుషులు, సిద్ధాంతాలు నుంచి నీకు సంబంధం తెగిపోయినప్పుడు, నిద్రలో సంబంధం తెగిపోతుంది, కానీ మెలకువలో సంబంధం లేనప్పుడు నువ్వు ముక్తిని అనుభవిస్తావు. సో అష్టవక్ర మహాగీతలో అష్టవక్రుడు అంటాడు, ఇప్పటి వరకు నేను నీకు బంధాలు చెప్పాను. మనిషి తనంతకు తాను కల్పన చేసుకుంటున్న అనర్థాలు కూడా చెప్తాను. ఆ అనర్థాల గురించి ఈ పద్యం, ఈ శ్లోకం, ఈ సూత్రం. అహం కథైత్యహమాన మహాకృష్ణ హి దంశితా. అంటే మై కర్తా హూ, నేనే చేస్తున్నాను, ఇట్లా అహంకారపూరితమైన ఒక అత్యంత విశాలమైన నల్లటి సర్పంతో నువ్వు కాటేయబడి ఉన్నావు. నేను కర్తను కాదు, నాహం కర్తేతి విశ్వాసం, అట్లాంటి ఒక విశ్వాసంలోకి రా. ఆ తర్వాత అమృతం పిత్వా సుఖీ భవ. అట్లాంటి సంపూర్ణ విశ్వాసంలో నిలబడి జీవితం నీకు ప్రసాదించే అమృతాన్ని తాగి అట్లా సుఖంగా జీవించు అంటాడు అష్టవక్రుడు. సో ఇది చాలా అద్భుతమైన విషయం. ధ్యానం యొక్క మూల స్థితి. అష్టవక్రుడు చెప్తున్నదంతా ప్రకృతి సిద్ధాంతం. ప్రపంచంలో ఉన్న వాటిని, ప్రపంచం అంటే మనిషి సృష్టించినది, అట్లాంటి వాటిని నువ్వు ఉపయోగించుకోవాలంతే. నావి అనుకోవడం ఏమిటి? అవసరానికి ఉపయోగపడేదాన్ని, నీ యొక్క పనిని కాస్త సులభతరం చేసి దాన్ని నాది అనుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? సో అట్లాంటి బంధాల నుంచి నువ్వు బయటికి రా. ఇది అనర్థం. సో విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల నీకు అట్లా అనిపిస్తున్నది. సో నేనే చేస్తున్నా అన్న ఈ భావన ఒక పాము కాటు లాంటిది. తద్వారా నీ మనస్సు విషతుల్యమైపోయింది. ఓ జనక, నేనే చేస్తున్నాను అన్న భావన వదిలేయి. ఇప్పుడు చాలా కాలంగా నేను ఈ మాధ్యమంలో ఒక ఫ్రేజ్, ఇప్పటి వరకు ఏ పుస్తకాలు రానిది చెప్పున్నాను, జీవితకాలం చెప్తాను. నాకు మీ నుంచి వచ్చే లాభం ఏమీ లేదు. వినేవాళ్ళు ఉన్నా లేకపోయినా నేనున్నాను, టెక్నాలజీ ఉన్నా లేకపోయినా నేనున్నాను, నా అనుభవం ఉంది. దాని సారం ఏమిటి అంటే జీవితాన్ని ప్రపంచం, ప్రకృతిగా విడదీసి చూడు. ప్రకృతి అద్భుతమైన ప్రశాంతత, ప్రపంచం అనవసర ఆందోళన. ఇది ఫిలాసఫీ కాదు, నీ జీవితాన్ని నువ్వే దర్శించు. ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వస్తువుల్ని నువ్వేమైనా సొంతం చేసుకున్నావా? కొన్నిటిని సొంతం చేసుకుని వాటికి నా అన్న పాముతో బంధించి అవి పొందినప్పుడు ఒక సుఖాన్ని, అవి పోయినప్పుడు ఒక రకమైన బాధని అనుభవిస్తున్నావు. ఆ అవసరం నీకేమిటి? ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని హాయిగా అనుభవించు, నా తీసేయి. సో ప్రపంచంలో ఎవరైనా నేను అనే పదాన్ని వాడితే దాని అర్థం నేనే అని, నాది అని, నా అని. ప్రకృతిలో నేను అంటే సమస్తమని. భగవాన్ రమణ మహర్షి నేనెవరో తెలుసుకో అంటే దాని అర్థం నువ్వే అంతా అని తెలుసుకో. అందులో రమించు. నీకు అన్యముగా ఏది లేదు. ఏదైతే నీకు అన్యముగా ఉన్నదో నీది కాదు. నీలో ఆకలి, నిద్ర, మైథునం అనే ప్రత్యక్ష సుఖాలని అనుభవించు. అట్లాగే చైతన్యం, ఎరుక, సాక్షి అన్న పరోక్ష సత్యాలని నువ్వు దర్శించు, గుర్తించు. అట్లా నువ్వు సుఖాన్ని పొందు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మనం చేసే ప్రతి పనిలో 2 పార్శ్వాలు ఉన్నాయి.
ఒకటి మన ద్వారా జరుగుతున్న పని, ఒకటి మనం చేస్తున్న పని. మన ద్వారా జరుగుతున్న పని నీలో ప్రాపంచిక అహంకార శూన్యతను సృష్టిస్తుంది. నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఐడెంటిటీ, తద్వారా కలిగే అహంకారం వేరు. అష్టావక్రుడు అట్లాంటి అహంకారాన్ని వదిలేయమంటున్నాడు. నిజమైన అహంలోకి రమ్మంటున్నాడు. సో శ్వాసిస్తున్నావా? శ్వాస నీలో జరుగుతుందా? నువ్వు శ్వాసించడం లేదు గనక నీవు జీవించున్నావు. మనిషి చేసే ఏ పనైనా, మనిషి మొదలుపెట్టిన ఏ పనైనా తను ఏదో క్షణంలో మర్చిపోతాడు. కారు నడిపినప్పుడు బ్రేక్ వేయడం మర్చిపోవచ్చు, ఒకసారి డోర్ వేయడం మర్చిపోవచ్చు, ప్యాంటు వేసుకున్నప్పుడు జిప్పు వేయడం మర్చిపోవచ్చు, ఫ్రెండ్కి ఒక్కొక్కసారి హాయ్ చెప్పడం మర్చిపోవచ్చు. మనిషి యొక్క స్వభావం మరపు. సో నీ జీవితం నీ చేతిలో లేదు గనుకనే నువ్వు సజీవంగా ఉన్నావు. అవునా కాదా? శ్వాసించడము నువ్వు చేసే ఉద్యోగం లాంటి పనే గనక అయితే నువ్వు ఎప్పుడో మరణించుండేవాడివి. నిద్రలో ఆ శ్వాసించాలన్న ఆలోచన మరపునకు గురయ్యేది, తద్వారా నువ్వు మరణించుండేవాడివి. అందుకే అది ప్రకృతి తన చేతిలో పెట్టుకుంది. నీ జీవితానికి అత్యంత అమూల్యమైన, నీ జీవితాన్ని నిర్మించే, నీ జీవితాన్ని నిలబెట్టే అత్యంత ఆవశ్యకమైన విషయాలన్నీ ప్రకృతి తన చేతులని పట్టుకుంది. నువ్వు చేస్తున్నవన్నీ పనికిరాని విషయాలు, ఉపయోగపడేవి. తద్వారా వచ్చే అహంకారాన్ని వదిలేసి నిజమైన అహంలోకి రా. నిజమైన అహం సర్వవ్యాపి, సాక్షి, విశ్వసాక్షి, సుఖీభవ. ఈ సమస్తాన్ని హాయిగా కూర్చొని చూసే ఒక స్థితిలోకి రా. అదే నిజమైన సుఖం అని అష్టావక్రుడు చెప్తున్నాడు. అందుకే దాంట్లో చివరిలో అంటాడు, నాహం కర్తేతి విశ్వాస అమృతం పీత్వా సుఖీభవ్. నేనే చేస్తున్నాను అన్న ఒక ధారణ వదిలేసి, నేనేమీ చేయడం లేదు, నేను కర్తను కాదు అన్న ఒక సంపూర్ణ విశ్వాసంలోకి వచ్చి అమృతం పీత్వా సుఖీభవ్, ఒక సహజమైన అమృతాన్ని నువ్వు ఆరగించి నిరంతరం సుఖంగా ఉండు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అష్టావక్రుడు అంటాడు, ఏకో విశుద్ధ బోధోద్యహమితి నిశ్చయవహ్నినా ప్రజ్వలాజ్ఞ నగహనం వీతశోకః సుఖీ భవ. ఏకో విశుద్ధ బోధోద్యహమితి నిశ్చయ వహ్నినా ప్రజ్వల్యాజ్ఞ నగహనం వీతశోకః సుఖీ భవ. అష్టావక్రుడు మాటి మాటికి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. అది జనకుడికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నీవు ఉత్త సమాచారానివా, ఆ సమాచారాన్ని సేకరించేవాడివా? నువ్వు సమాచారానివి కాదు. సమాచారమే నీవని అనుకోకు. నువ్వు ప్రోగు చేసుకున్న వస్తువులు, నువ్వు ప్రోగు చేసుకున్న నీ పేరు, నీ ప్రఖ్యాతులు, అవే నీ గుర్తింపు అని అనుకోకు. నువ్వు బోధరూపానివని తెలుసుకో. అది ఎలాంటి బోధ? ఒక రగిలే చైతన్యం లాంటి బోధ. ఒక్కటే, అది నీకైనా నాకైనా ఒక్కటే. ఆకలి నీకైనా నాకైనా ఒక్కటే, నిద్ర నీకైనా నాకైనా ఒకటే. అట్లాగే బోధ, చైతన్యం, ఇవన్నీ అందరికీ ఒక్కటే. ప్రకృతిలో ఏ తారతమ్యం లేదు, డిస్క్రిమినేషన్ లేదు. ధనికుడు, బీదవాడు, ఒక పిల్లి, ఒక కుక్క, అందరూ ఒకే సూత్రంతో బంధింపబడి ఉన్నారు. మిగతాదంతా మనిషిలో ఒక అసమానతను రేకెత్తించే విషయాలతో నిండిపోయింది. అట్లాంటి వాటిని పట్టించుకోకు. నువ్వు బోధరూపానివని తెలుసుకో. అది ఎలాంటి బోధరూపం, ఎలాంటి మరకలు లేని ఒక చైతన్యం అనే అగ్ని లాంటి బోధరూపం. సో అట్లాంటి ఒక నిశ్చయంలోకి రా.
సో నీ యొక్క అజ్ఞానాన్ని ఆ చైతన్యంలో దహించివేయి. సో ఆ అజ్ఞానంలో దహించబడవలసిన అంశాలు ఏమిటి అసలు? అష్టావక్రుడు అంటాడు, శోకం, మోహం, రాగం, ద్వేషం, ప్రవృత్తి, జననం, మరణం, నాది, నా, నేనే, మహత్వాకాంక్ష, ఇట్లాంటివన్నిటిని అందులో దహించివేయి. తద్వారా జీవితంలో ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించకుండా వీత శోక అంటే దుఃఖమే లేని స్థితిలో సుఖీభావ. అష్టావక్రుడు ఏ పద్ధతిని ఇవ్వడం లేదు, ఏ ప్రాసెస్ని చెప్పడం లేదు, ఏ సాధనా సూత్రాన్ని ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? నీకు బాహ్యంగా ఉన్న ఒక వస్తువు, ఉదాహరణకి ఒక సైకిల్ నేర్చుకోవాలి, అక్కడ సాధన అవసరం. ఏది నీది కాదో, ఏది నీవు కావో తెలుసుకోవడానికి సాధన ఏమిటి? చూస్తే సరిపోదా? అష్టావక్రుడి యొక్క మాట సుస్పష్టం. అదొక అద్భుతమైనటువంటి పదును గల కత్తి లాంటి మాట. అది అర్థం చేసుకున్నవాడు, నిజంగా విన్నవాడు తక్షణం సమస్తాన్ని సాక్షిగా చూసి అక్కడి నుంచి విముక్తిని అనుభవిస్తాడు. రాబోయే పద్యాల్లో అష్టావక్రుడు అంటాడు, బంధనం ఉంది కాబట్టి విముక్తి ఉంది, రోగం ఉంది కాబట్టి మెడిసిన్ ఉంది. రోగమే లేకపోతే హాస్పిటల్ ఎందుకు? ఒక్కసారి ఊహించండి, భూమి మీద ఎవరికి రోగాలు రావనుకోండి, హాస్పిటల్స్ ఉంటాయా? ఈ భూమి మీద ఎవరికి ఏ ఇబ్బందులు లేవనుకోండి, ఏ సమస్యలు లేవనుకోండి, ఏ మానసిక సమస్యలు లేవనుకోండి, సైకియాట్రిస్టులు, సైకో అనలిస్టులు, సైకాలజిస్టులు ఉంటారా? అది ఉంటేనే ఇది ఉంది. సో నువ్వు జస్ట్ బోధం అని తెలుసుకో. యు ఆర్ జస్ట్ ద లైట్. ఆ కాంతిలో నీవెవరో నువ్వు చూసుకో. నీవి కాని వాటన్నిటినీ గుర్తించు. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు దేన్ని పట్టుకొని లేదని. ఇట్లాంటి ఒకానొక అంశంలోకి తీసుకెళ్తాడు నెక్స్ట్ పద్యంలో. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనంద పరమానంద స బోధస్థ్యం సుఖం చరా. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్. రజ్జు సర్పవత్ మాయకు సంబంధించిన వ్యాఖ్య ఇది. రజ్జు అంటే తాడు, సర్పవత్. ఒక చిన్న కథ విన్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో చాలా బలంగా ప్రేమలో పడతాడు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసింది, ఇంటి వాళ్లకు తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని కలుసుకోవాలన్న తహత బయలుదేరింది. ఊరి వాళ్ళకి కనిపిస్తే చంపేస్తారు, ఇంటి వాళ్ళకి తెలిస్తే ఇంకా ప్రమాదం. అప్పుడు ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు, నేను ఏదైనా పైపో తాడో పట్టుకొని మేడెక్కాలని. ఆ అబ్బాయి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక తాడు పట్టుకొని పైకి ఎక్కుతాడు. సో అమ్మాయి అంటది, ఎలా వచ్చావు నువ్వు అంటే, మన గోడకి ఒక తాడు ఉంది కదా, దాన్ని పట్టుకుని వచ్చాను. గోడకు తాడు ఉండటం ఏమిటి, వెళ్ళి చూద్దాం పదా అని ఒక కాగడ పట్టుకుని వెళితే అక్కడ ఒక పాము ఉంటుంది అన్నమాట. చీకట్లో ఏది పాము ఏది తాడో తెలియదు కనుక అతను తాడనుకొని ఏ భయం లేకుండా దాన్ని పట్టుకొని ఎక్కగలిగాడు. ఇలాంటిదే ఇంకొక సంఘటన. ఒక వ్యక్తి రాత్రి నడుస్తున్నాడు. మా ఊర్లోనే జరిగింది ఇది. ఒక రాత్రి మా ఇంటి పక్క చీకట్లో అతను కాలకృత్యం తీర్చుకోవడానికి పోయినప్పుడు తనకేదో కాటేసినట్టు అనిపించింది. అంతే గట్టిగా అరుస్తూ పరిగెత్తాడు.
ఊరు వాళ్ళంతా వచ్చారు. తనకు చూస్తే 2 చుక్కలు కూడా ఉన్నాయి, బ్లడ్ క్లాట్స్. అందరూ నిర్ధారణకు వచ్చారు పామే అని. ఎందుకంటే పాము కాటేసినప్పుడే 2 చుక్కలు పడతాయి. ఇప్పుడు ఆ అబ్బాయి భయపడ్డంలోనూ అర్థం ఉంది, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు రకరకాల మాటలతో అతన్ని భయపెడుతున్నారు. ఎవరో ఒక ఆవిడ వచ్చి అననే అన్నది, ఇలాగే మా ఊర్లో పిల్లవాడు కూడా కరిచింది, పొద్దున్న లేచేవాడికి నురగ కక్కుని చచ్చిపోయాడని. అంతలో ఎవరో వచ్చి చెప్పారు, ఈ మాటలు వినివాడు బావురుమని ఏడుస్తున్నాడు. పాము కరిసిన వాళ్ళకి మిరపకాయ తింటే అసలు కారం అనిపించదంట. అంటే ఆడంటున్నాడు, మిరపకాయ తీసుకురా. మిరపకాయ తీసుకొస్తే స్వీట్ తిన్నట్టు తినేశాడు. ఆ తర్వాత ఎవరో చెప్పారు శరీరం అంతా చల్లబడిపోతుందని. అప్పుడు అతను చెప్తున్నాడు, నా శరీరం అంతా చల్లబడిపోతుంది. ఇంకెవరో చెప్పారు, నిద్రపోతే నిద్రలోనే చనిపోతావు, సో నిద్రపోవడానికి వీల్లేదు. ఎవరి దగ్గర టేప్ రికార్డర్ ఉంటే పనికిరాని పాటలు, పనికొచ్చే పాటలు అన్ని పెట్టుకొని రాత్రంతా మేలుకొని ఆ అబ్బాయిని గమనిస్తూ అతను తను తాను చూసుకుంటున్నాడు. ఎక్కడ పచ్చగా అయిపోతాను, ఎక్కడ చచ్చిపోతాను. తన భయానికి అంతే లేదు. తెల్లవారుతుండగా తెలిసింది అతనికి ఒక ముళ్ళకంప గుచ్చుకుందంతే. కానీ ముళ్ళకంప అని రాత్రే తెలిస్తే ఏ సమస్య లేదు. కానీ ఎప్పుడైతే అది పాము అనుకున్నాడో అప్పుడు సమస్య మొదలైంది. రజ్జు సర్పవత్ అంటే అంతే. చీకట్లో నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక తాడు తగిలితే పాము అనుకుని గుండె నొప్పి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పొద్దున చూస్తే తెలిసింది అక్కడ ఏ పాము లేదని. అట్లా కూడా అనిపిస్తుంది మనిషికి. ఈ ప్రపంచం అంతా సత్యమని, ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ డబ్బు, ఈ మహత్వాకాంక్ష, నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీస్, నీ దగ్గర ఉన్న డబ్బు అంతా శాశ్వతమని, నిజమైనది అని అనిపిస్తుంది. కానీ అదంతా రజ్జు సర్పవత్ లాంటి ఒకనొక భ్రాంతి. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఎత్ర విశ్వమిదం భ్రాంతి, ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్. సో ఇప్పుడు నువ్వు కనిపించే ఈ ప్రపంచం అంతా తాడులో పామును చూడడం లాంటిదే. అదొక్క మహాకల్పితం. అది నిజంగా ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. అట్లా కనిపిస్తుంది, నిన్ను భ్రమింపజేస్తుంది, నిన్ను బాధ పెడుతుంది, నీలో కక్షని, కుట్రని, కుతంత్రాన్ని ప్రేరేపిస్తుంది. నేను చేసింది కరెక్టే అనేలా అనిపిస్తుంది. ఇది నాది కాదనిపిస్తుంది, ఇది నాకే కావాలనిపిస్తుంది, ఏమేమో అనిపిస్తుంది. ఎన్ని అనిపించినా అదంతా ఒక కల్పనే. నిద్రలో మనం కలగంటున్నప్పుడు ఏమేమో చూస్తాం. పొద్దున్న నిద్ర లేచినప్పుడు తెలిసిపోయింది అది కల్పనే, కలే అని. మనస్సు అల్లిన ఒక కళ, ఒక అందమైన వల. దాని గురించి ఎందుకు మళ్ళీ పొద్దున్నే తరికించడం, కళ అని తెలుసుకోవడంతోనే నీ కళ్ళలో కనిపించిన ₹1,00,00,000 గురించి అన్వేషణ మానేస్తావు. అట్లా ఈ ప్రపంచాన్ని మొత్తం ఒక కళలా దర్శించు. అదే సత్యం అనుకోకు, అదొక వ్యవహారిక సత్యం అంతే. అవసరానికి ఉపయోగించుకో. జనకుడితో చెప్తున్నాడు, నీ రాజ్యం, నీ దర్పం, నీ హోదా, నీ మంది, నీ బార్బలం, నీ గుర్రాలు, ఇవన్నీ నీకు ఉపయోగపడే అంశాలు. అవేవి నీవు కాదని గుర్తించు. అవన్నీ నావే అని అనిపించడం రజ్జు సర్పవత్, ఒక తాడులో పామును చూడడం లాంటిది. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనంద పరమానంద సహ బోధస్త్వం సుఖం చర. సో ఈ కల్పితం అని తెలుసుకోవడమే ఒక అద్భుత ఆనందం, ఒక అంతులేని పరమానందం. ఈ విషయాన్ని కూడా చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం. మానసిక క్షేత్రంలో ఏదైతే ఇంతవరకు నువ్వు గమనించలేదో అది మొదటిసారి కనిపించినప్పుడు, దర్శించినప్పుడు ఒక అంతులేని ఆనందం కలుగుతుంది. అది అతి సహజం.
చాలామంది జ్ఞానోదయం పొందినప్పుడు ఒక ఆనంద నృత్యం చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు గంభీర మౌనంలో జారిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు బట్టలు చింపుకొని పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. కొందరు కనిపించిన ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. కొందరు చెట్లను కౌగిలించుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు జస్ట్ మౌనంగా కన్నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు ఏవేవి నావి, నాది, నా అని అనుకొని బాధపడ్డావో అవేవి నీవి కాదని తెలిసిపోయింది. తద్వారా మొదటిసారి నీ మనస్సు ఒకానొక ప్రత్యేక స్థితిలో నిలబడ్డది. అందుకని ఒక అంతులేని ఆనందం కలిగింది. సో అష్టావక్రుడి యొక్క ఈ మాటకు కూడా అటువంటి ఒక లోతైన అర్థం ఉంది. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్, ఇదంతా పాము అని అనుకుంటున్నావు, కానీ జస్ట్ తాడు మాత్రమే. సో అట్లాగే ఏదైతే నాదనుకుంటున్నావో, వేటిని చూసి నువ్వు బలవంతుని అనుకుంటున్నావో, వేటిని చూసి అధికారవంతుని అనుకుంటున్నావో, వేటిని చూసి ఆ హోదాను నువ్వు అనుభూతి చెందుతున్నావు, ఇదంతా నీ మనసు కల్పించే కపోల కల్పనే. దాని నుంచి బయటపడు. సో నువ్వు ఒక బోధవి, నువ్వు ఒక సహజ జ్ఞానానివి, నువ్వు ఒక వెలుతురివి. ఆ కాంతిలో నుంచి చూడు. అట్లా ఆనంద పరమానంద స బోధస్త్వం సుఖం చెర. అట్లాంటి ఒక బోధలో నువ్వు హాయిగా సంచరించు. ఏ బంధాలు లేకుండా సంచరించు. ఎప్పుడైనా మీరు ఊరికి ప్రయాణం చేశారా? ఎప్పుడన్నా కొండెక్కారా? ఎవరన్నా బరువులు వేసుకొని ఎక్కుతారా కొండ? నీ సొంత కూతురు కొడుకైనా కూడా వాళ్ళని కింద వదిలేసి వెళతావు. వాళ్ళ ఆ కొండపై నుంచి ఊరిని నీకు చూపించాలని ఉండవచ్చుగాక. ఏదైనా శిఖరం ఎక్కాలంటే బరువు పనికిరాదు. సో అష్టావక్రుని అర్థం చేసుకోవడానికి మనసులో ఉన్న అన్ని బరువులు దింపవలసిందే. ఇందులో ఇఫ్ అండ్ బట్స్ లేవు. సత్యం ఒక్కటే ఉంది. ఆ సత్యం ఏమిటి? ఏదైతే నీదనుకుంటున్నావో అవేవి నీవి కావు. వాటిని అవసరం కోసం ఉపయోగించుకో. అంతకుమించి మరేమీ లేదు. అదే బోధ అంటే, అదే ఎరుక అంటే. యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అండ్ యు క్లియర్లీ నోయింగ్ దట్ వాట్ యు ఆర్, అలాగే వాట్ ఆర్ యువర్స్. ఆ తర్వాత అష్టావక్రం మహాగీతలో ఇట్లా అంటున్నాడు: ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిన్వదంతి హసత్యేయం యామతి సాగర్భవేత్. అంటే ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిన్వదంతి హసత్యేయం యామతి సా గతిర్భవేత్. అష్టవక్రుడు అంటాడు, నువ్వు ఏది కోరితే అదే నీ జీవితంలోకి వస్తావునా కాదా? ఒకడు ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు, ఐఏఎస్ అవుతాడు. ఒక టీచర్ అవ్వాలనుకుంటాడు, టీచర్ అవుతాడు. అట్లాగే నువ్వు ముక్తివంతుడివి కావాలనుకో. ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలనుకున్నవాడు క్రికెట్ ఆడితే అవుతాడా? దానికోసం ఏం పట్టుకోవాలో అది పట్టుకుంటాడు, ఏది వదిలేయాలో అది వదిలేస్తాడు. పుస్తకాల్ని పట్టుకుంటాడు, క్రికెట్ బాల్ని వదిలేస్తాడు. అప్పుడే ఐఏఎస్ అయ్యేది. ఒక క్రికెటరు పుస్తకాలు ఎందుకు పట్టుకుంటాడు? బ్యాటు బాల్ పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్తాడు. అట్లాగే ఒక హోటల్ పెట్టాలనుకున్నవాడు క్రికెట్ బాల్ని పట్టుకోడు, పుస్తకాల్ని పట్టుకోడు. అతను పట్టుకునేవి వేరే. అట్లా నీవు ముక్తి కావాలనుకుంటున్నప్పుడు దేన్ని పట్టుకోకు. దేన్ని పట్టుకోకపోవడమే ముక్తి అంటున్నాడు అష్టావక్రుడు. సో ముక్తిని కోరితే ఈ క్షణమే ముక్తి ఉంది. భక్తిని కోరితే ఈ క్షణమే భక్తి ఉంది. రక్తిని కోరితే ఈ క్షణమే రక్తి ఉంది. ఏది కోరితే అదే నీకు ఆవిష్కరించబడుతుంది. తద్వారా ఓ జనక, ఎవడు ముక్తిని అభిమానిస్తున్నాడో వాడు ముక్తి స్వరూపుడు అవుతున్నాడు. ఎవడు బంధాన్ని కాంక్షిస్తున్నాడో వాడు బంధస్వరూపుడు అవుతున్నాడు. సత్యం ఏమిటంటే,
ఎట్లా నీ మతి ఉందో అట్లా నీ గతి అవుతుంది అని తేల్చి చెప్పాడు అష్టావక్రుడు. ఏది నువ్వు కావాలనుకున్నావో అదే అవుతున్నావు. అవునా కాదా? మీరంతా గమనించారో లేదో, ఐఏఎస్ కావాలి అనుకున్నవాడు ఐఏఎస్ అవుతాడు. అట్లాంటి వాడికి కొందరు నమస్కరిస్తారు. క్రికెటర్ కావాలనుకొని దాన్ని సాధించిన వాడికి కొందరు నమస్కరిస్తారు, కొందరు అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే దేన్ని పట్టుకొని వాడికి ప్రపంచం అంతా సరెండర్ అవుతుంది. అట్లాంటి వాడి చుట్టూ చేరుతారు. ఎందుకంటే ఎట్లా ఆశ్చర్యం! అహో, ప్రతి మనిషికి ఎన్నెన్నెంటినో విషయాసక్తుల్ని పట్టుకొని ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ యొక్క ప్రపంచంలో ఈ మనిషి ఎట్లా అవేవి పట్టునట్టున్నాడు? ఒక్కసారి రమణ తాతను ఊహించుకోండి. అతని చుట్టూ కార్లు లేవా, బంగ్లాలు లేవా? అతని చుట్టూ డబ్బు లేదా? అతని చుట్టూ అమ్మాయిలు లేరా? అతని చుట్టూ మహత్వాకాంక్ష లేదా? ఏవైనా ఉన్నాయి కదా. అతను ముక్తినే కోరుకున్నాడు, ముక్తిలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను నా అనుభవంలో నుంచి నా స్థితిని చెప్తాను, మీరు మీ స్థితిని చెక్ చేసుకోండి. నేను ముక్తినే పట్టుకున్నాను. అతను దేన్ని పట్టుకోకుండా ముక్తిలో ఉన్నాడు. నేను చాలా వాటిని పట్టుకున్నాను, కానీ అవేవి పరమసత్యాలు కావని తెలుసుకుని ముక్తిలో ఉన్నాను. ముక్తిలో నుంచి ఒక దాన్ని పట్టుకున్నాను. నేను వైలిన్ వాయించిన ముక్తిలోంచే. ఎవరో వినాలని కాదు, అది గొప్పగా వాయించాలని కాదు. ఏది సాధ్యమో అది ప్రకటింపబడుతుంది. ఒక గింజ ఎంత ఎదగాలో అంత తప్పక ఎదుగుతుంది. దాని ప్రకటన సుస్పష్టం. సో అష్టావక్ర మహాగీత 5వ భాగం ఇక్కడ ముగిస్తాను. సో ఇక్కడి నుంచే ఈ అర్ధరాత్రి మీలోని ఓపికకి, మీలో సహజ జ్ఞానానికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. హరి సరస్వ వయసు.